సచివాలయాల సిబ్బంది వాలంటీర్లతో కేంద్రాల నిర్వహణ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. పలు చోట్ల అంగన్వాడీలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత. పులివెందుల్లో వైసీపీ నేతలే తాళాలు తెరిపించారు. 3వ రోజుకి సమ్మె, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, మోకాళ్ళపై కూర్చుని నిరసన, జిల్లా కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విధ్వంసకర పాలన పోవాలి, జనసేన టీడీపీ పాలనతోనే సుస్థిరమైన సుసంపన్నమైన ఏపీ, ఉమ్మడి ప్రభుత్వం దశాబ్ద కాలం ఉండాలి, ఏపీ దిక్కు లేకుండా పోయింది, కుక్కలు చింపిన విస్తరి చేశారు, పునరుజ్జీవం తీసుకురావాలి, వ్యక్తిగతంగా 10-15 వేల ఓట్లు తెచ్చుకునే వాళ్ళకి టికెట్ల ప్రాధాన్యం, అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చాలి, జనసేనలోకి గరికపాటి వెంకట్, విశాఖ కార్పొరేటర్ సాదిక్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జగన్ కొత్త ఏడుపు అంటూ సుజుల్ ద్వారా కిడ్నీ సెంటర్ ప్రారంభోత్సవ సభను తన ఏడుపులతో నింపేసిన ముఖ్యమంత్రి, విశాఖలో ఉంటానంటే ఏడుస్తున్నారట, భవనం కట్టుకుంటానన్న ఏడుపోయినట, ప్రతిపక్షాలు క్యాన్సర్ గడ్డతో సమానమట, 3 నెలల్లో దాన్ని తొలగించేస్తారట. పలాసలో జగన్ ప్రసంగం సాగింది. ఇది ప్రజలతో పాటు ఆ పార్టీ శ్రేణుల విస్మయం. అదేంటో పాపం వాళ్ళు విస్మయంతో ఆంధ్రజ్యోతికే చెప్తూ ఉంటుంటారనమాట. ఇంతకే ఆ ఏడుపుకి సాక్ష్యం ఇదే కదా. ఆరోగ్యశ్రీ గురించి ఒక ఏడుపు, నిన్న ఉద్దానం గురించి ఒక ఏడుపు, ఏడుపు తప్ప వార్తలు ఏమన్నా రాస్తున్నారా వీళ్ళు అన్నటువంటిది ఏడుపు జర్నలిజం చేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి ఆత్మ అయితే లేదు కాబట్టి విమర్శించుకోవడం అనవసరం. అయితే దొంగ ఓట్లపై ఢిల్లీకి అంటూ ఈసీకి టీడీపీ బీజేపీ నేతల వేర్వేరు ఫిర్యాదులు. ఏపీ నీటి జగన్ అధికారికంగా నిర్వహిస్తున్నారు. కలెక్టర్ సమీక్షలు కూడా చేస్తున్నారు. టీడీపీ ఎంపీలు వెల్లడి. ఒకే ఇంట్లో అనేక మంది పేర్లు చేర్చారు బీజేపీ. వారికంటే ముందే ఈసీ వద్దకు వైసీపీ బృందం. బాబు గ్యారంటీ కార్డుపై ఫిర్యాదు అంటూ సీఈసీని కలిసిన బీజేపీ నేతలు, టీడీపీపై వైసీపీ ఫిర్యాదు అన్నటువంటి వార్తలను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే విశాఖ ఇండస్లో ప్రమాదం, దట్టంగా కమ్ముకున్న పొగలతో కలకలం, ఊపిరాడక రోగులు, సిబ్బంది విలవిల, అద్దాలు పగలగొట్టి రోగులు తరలింపు, ఒకరి పరిస్థితి విషమం, 47 మంది సేఫ్, నైట్రస్ ఆక్సైడ్ లీకేజీ, షార్ట్ సర్క్యూట్ కారణం. విశాఖలోని జగదాంబ సెంటర్ గల ఇండస్ ఆసుపత్రిలో గురువారం ఉదయం సంబంధించిన అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఆసుపత్రిలోని రోగులు, సిబ్బంది ఊపిరాడక అపస్మారక స్థితికి చేరారు. సిబ్బంది అద్దాలు పగలగొట్టి రోగులను హుటాహుటిన పక్కనే ఉన్న ఇతర ఆసుపత్రికి తరలించారు. కొద్ది నిమిషాల్లో అగ్నిమాపక దళాలు, పోలీసులు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి సీరియస్గా ఉంది. ఇతరులను ఆసుపత్రికి తరలించిన 47 మంది పరిస్థితి నిలకడగా ఉంది. ఇండస్ 5 అంతస్తుల ఆసుపత్రి కాగా 2వ అంతస్తుల ఆపరేషన్ థియేటర్ ఉంది. అక్కడ ఉదయం 11 గంటల సమయంలో సాంకేతిక సమస్య రావడంతో ఎలక్ట్రీషియన్ పనులు చేయడానికి లోపలికి వెళ్లారు. కొద్దిసేపటిగా దట్టమైన పొగలు వచ్చాయి. చిన్నపాటి పేలుడు శబ్దం కూడా వచ్చిందని సిబ్బంది చెబుతున్నారు. ఆపరేషన్ థియేటర్లో రోగులకు మత్తు మందుగా ఉపయోగించే నైట్రస్ ఆక్సైడ్ లీకేజీ కారణమని కొందరు, షార్ట్ సర్క్యూట్ కారణమని మరికొందరు భిన్న కథనాలు వినిపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ కమిటీ నియమించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వాలంటీర్ల వ్యవస్థ సరికాదు అంటూ